ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. ఈ రోజంతా కాపాడి ఆయన ఉచితమైన కృపను బట్టి గన్నవరం వెళ్ళటానికి, అక్కడ సేవకులతో కొన్ని మాటలు పంచుకోవటానికి ఆయన ముగించుకొని మళ్ళీ మీ ఎదుటకు వచ్చి వాక్యం సిద్ధపడి వాక్యం వివరించే కృపను నాకు దయచేయాలని ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా మనం అందరం కూడా దేవుని సన్నిధిలో నిలబడదాం. దేవుని వాక్యం మనతో మాట్లాడాలి. ఈరోజు మనం ఏ బాధ్యత కలిగి ఉన్నామో, ఎలా ఉన్నామో, కొన్ని మాటలు మనం దేవుని ఎదుట ఒక బాధ్యత కలిగి ఉండాలి. ఆ బాధ్యతను మనం నెరవేర్చగలుగుతున్నామా? మనల్ని ఎందుకు అలానే తీసుకొచ్చాడు? మనల్ని ఈ లోకంలోకి ఊరినే తీసుకొచ్చాడా లేదా? మనం ఏ బాధ్యత కలిగి ఉన్నామో ఒక్కసారి కొన్ని మాటలు తెలుసుకుందాం. ఈరోజు మనం ఎలా ఉండాలో కొన్ని మాటలు దేవుడి లేఖనాల ద్వారా తెలుసుకుందాం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం నేను చదువుతున్నా. ఒకసారి అందరూ కూడా బైబిల్ నుండి తీసి చదవండి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనం. తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు అంటున్నాడు. తమ దేవునిని ఎరుగువారంట. తమ అంటే మన దేవుని ఎరిగేవాళ్ళు గొప్ప కార్యాలు చేస్తారంట. దానియేలు విషయంలో కూడా అదే జరిగింది కదా. దానియేలు ఏం చేశాడు? దానియేలు స్వప్నాల ద్వారా, దర్శనాలు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడి దేవుని మాటలు ఏది చెప్తే అది చేశాడు. అది బాధ్యత. మనకు కూడా ఒక్కోసారి దర్శనాలు వస్తే ఆ దర్శనాలు లెక్క చేయి. మనం ఏంటో అనుకుంటాం, అది ఊరినే వచ్చింది. ఆ దర్శనం నాకు ఎక్కడన్నా చూపించాడనుకో ఆ స్థలాన్ని దగ్గరికి వెళ్ళాం. ఎక్కడన్నా 10 మంది సేవకులు ఉన్న దగ్గర, జనం ఎక్కువ ఉన్న దగ్గరే సేవ పెడదామనే ఆలోచనలో ఉంటాం. అది ఎంతవరకు కరెక్ట్? మనం దేవుని ఎదుట ఒక బాధ్యత కలిగి ఉండాలి. ఆ బాధ్యత మనకు ఉండాలి. దేవుడు మనం ఎక్కడ చూపిస్తే అక్కడికి వెళ్ళే కృపను నాకు దయచేసి మనం అడగాలి. మన కుటుంబాలలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని మన పిల్లలతో ఎలా గడపాలి, మన కుటుంబంతో ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి. దేవుని ఎదుట మనము నెరుగువారు గొప్ప కార్యాలు చేస్తారంటున్నాడు. అలాగే ఆదికాండము 4వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను. అందరూ కూడా బైబిల్ చదవండి. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యోనుని అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలివాడనా అని అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం ఎక్కడ? స్వరం నేలలో నుండి నాకు మొర్ర పెట్టుతున్నది అంటున్నాడు. ఇక్కడ ఏబేలు కయ్యోను గురించి కూడా కొన్ని చరిత్రలు ఉన్నాయి. ఆ చరిత్రలో ఏం చేశాడంటే, ఏబేలు కయ్యోను ఇద్దరు అన్నదమ్ములే, ఆదాము అవ్వకు పుట్టిన వారే. వీళ్ళిద్దరూ కూడా దేవుని సన్నిధిలో భయభక్తులుగా కూడి మొదటి సంతానంగా దేవునికి మొదట సంతానం ఇచ్చిన వారు ఆదాము అవ్వ. జనాంగంలోకి వచ్చినాక జనులుగా తయారు చేసి వాళ్ళకి ఏదైనా వనంలో నుంచి గెంటేసిన తర్వాత వాళ్ళిద్దరినీ కూడా మేలైన మార్గంలో నడిపించాలి. జనజీవన స్రవంతిని, జనాన్ని విస్తరింపజేయండి. లోకంలో ఉన్నదంతా కూడా లోకమంతా కూడా జనంతో నిండిపోవాలని దేవుడి ప్రణాళికలతో, ఆ ప్రణాళికలతో మనం నిర్మించాడు ఆదాము అవ్వని. వాళ్ళ సంతానం, మొదటి సంతానం ఏబేలు కయ్యోను. వీళ్ళిద్దరూ కూడా, ఇద్దరు అన్నదమ్ములు కూడా ఎదుగుతా కూడా దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవిస్తున్న టైంలో ఏమైంది? ఏబేలు ఇచ్చిన అర్పణేమో అంగీకరించాడు, కయ్యోను ఇచ్చిన అర్పణేమో అంగీకరించిన దేవుడు. ఎందువలన అంగీకరించలేదంటే, కయ్యోనేమో ప్రతిదీ కొనుక్కుంటా, ఇది ఇయ్యాల, మేలైన పంట నేను తినాలిగా, నేను పండించాను, నేను తినాలి, నేను అని ఊరేగి మేలైనదేమో అతను తిని ఏదో కూతురు కొరవబట్ట దేవుడికి అర్పించేవాడు. ఈ కయ్యోను అట్టగా, ఏబేలు అట్టగాదు. దేవునికి శ్రేష్టమైన బలి అర్పించాలి. దేవునికి పెట్టినాకే మనం తినాలి. దేవునికి మనము ఏదైతే ఎత్తుతామో అదే పంట కోస్తామని దేవుడి లేఖనాలతో దేవుడితో ఆశీర్వదించబడుతూ వచ్చాడు. దేవుడితో ఆశీర్వదించబడుతూ వచ్చేటప్పటికి కయ్యోనుకి ఏబేలు మీద కోపం వచ్చేసింది. నాకన్నా నా తమ్ముడు గొప్పవాడైపోతున్నాడు, ఆశీర్వదించబడుతున్నాడు, నేనేంటి అనేది
దేవుని ప్రార్థన పట్టుకొని దేవుని దగ్గర మొరపెడితే సరిపోయేది, దేవుని అడిగితే ఇంకా సరిపోయేది. అయ్యా నేనేమైనా లోపం చేశానేమో, నేనేమైనా పాపం చేశానేమో, నా స్థితిగతిని మార్చయ్యా అని దేవుని పాదాలు పట్టుకుంటే ఏమన్నా కనికరించేవాడేవాడు. దావీదు కూడా అలాగే చేసేవాడుగా. ఎన్ని పాపాలు చేసినా దేవుని ఎదుట మోకరించి, అయ్యా నీ చిత్తంలో నేనుంటానయ్యా, నా ఇంటి వారు నేనందరం కూడా నీ సన్నిధిలో భయభక్తులు కూడుకొని నీ మీద ఆధారపడేవారుగా నన్ను తీర్చిదిద్దయ్యని ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. ఈ కయ్యోనంట ఆధారపడాల. నేను నాకన్నా ఆడు గొప్పవాడు అవడం అంటే నా తమ్ముడు ఆడిని తీసేస్తే కానీ నేను గొప్పవాడని దేవుడు అంగీకరిస్తాడు అనుకున్నాడు. అది ఎంతవరకు సభకు మనం తెలుసుకోవాలి. మన కుటుంబంలో ఒక అన్నదమ్ములు పంచులు ఎవరన్నా మనకైనా ఉన్నతమైన స్థానంలో ఉండాలనుకో, మనకన్నా ఉన్నతమైన స్థానంలో ఉంటే వాళ్ళ గౌరవించాలి, వాళ్ళతో మనం సహకరించాలి. వాళ్ళ మీద పోటాడు పెట్టుకొని వాళ్ళ మీద దూరం అయితే మనకే లాసుగా, మన కుటుంబమే కదా, మన పిల్లలే కదా, మన ఒక తల్లి సంతానమే కదా అని ఆలోచనలు లేక ఏబేలు చంపేశాడు. ఆయన రక్తం వెళ్ళంట భూమిలో మొరపెడుతుందంట యెహోవాకి. నేను అతనికి ఏమైనా కావాలి వాడినా అని అబద్ధం ఆడుతున్నాడే. దేవుడికి సూచిస్తున్న దేవుడు, ఇరుసున్న దేవుడుగా, ఆయనకి సమస్తం ఎరిగిన వాడు కదా. ఆయనకి తెలియదా నువ్వేం పని చేస్తున్నావో నేనేం పని చేస్తున్నావు, నేను చేయట్లేదని సరిపోద్దా, నేను పాపం చేసి చేయట్లేదని ఒప్పుకుంటే సరిపోద్దా? ఆయన చూస్తున్నాడు కదా ప్రతిదీ, నీ నడక నా నడక అందరి నడకలు చూస్తున్నాడు కానీ లోకాలంతా కూడా ఆయన చూస్తానే ఉన్నాడు. నేను పాపం చేయలేదంటే సరిపోతానా? నా పాపం నన్నే కొడుతుంది, నీ పాపం నిన్నే కొడుతుంది. అలాగే దేవుడిని తోసేసి ఆయన ఏం చేసేటప్పుడు కయ్యోనిని దేశ తెమ్మరిగా చేశాడు. మన జీవితాలు కూడా అలా పాడు చేసుకోకూడదు. దేవుని ఎరిగిన వారు గొప్ప బలం కలిగి కార్యాలు చేస్తాడంటున్నాడు. దేవుని ఎరిగిన వారమేగా మనం, దేవునిలో నడిచిన వారమే కదా, దేవునిలో జీవించిన వారమే కదా. ఒకరి మీద ఒకరు ఈర్ష్యేంటి, పగేంటి, మనకు అది ఉండకూడదు. దేవుడిలోకి వచ్చిన మన జీవితాలు మార్చుకోవాలి కదా. మన జీవితాలు మార్చుకోకుండా నువ్వు సరి చేసుకోకుండా ఎదట వాళ్ళ మీద ఏడుపు మనకెందుకు? ఎదటోడు బాగుపడిపోయాడు, ఎదటోడు దీవించబడుతున్నాడు, నన్నెందుకయ్యా ఇలా చేస్తున్నావు అని ఆడి మీద ఎదటోడి మీద మనం అంటే సరిపోతామా? మన క్రియలు బట్టే కదా మనకు జరిగేది, మన దోషాలు బట్టే కదా మనకు జరిగేది. మన జీవితంలో ఏం పోగొట్టుకున్నామో ఒకసారి మనం వెనక తిరిగి ఆలోచన చేయట్లేదు. మనకన్నా ఎవరైనా మంచి బండి కొనుక్కుంటే వారం మంచి ఇల్లు కట్టుకుంటే కోరుకోలేము, మనకన్నా పొలం కొనుక్కుంటే ఓర్చుకోలేము, మనకన్నా పిచ్చుండవని చూసి మనం ఓర్చుకోలేక స్థితిలో ఉంటాం. అందుకే మనం దిగజారిపోతున్నాం, సతికిలి పడిపోతున్నాం. మన జీవితాలు ఎలా పాడైపోవడానికి కారణాలు. మనం అందరినీ ప్రేమించాలి, అందరితో సమానంగా ఉండాలి, అందరితో మనం మంచిగా ఉండాలి. అయ్యి దేవుని ఎదుట మనం ఇష్టమైన పని చేసేసి. ఇక్కడ ఇంకొక వ్యక్తిని చూస్తున్నాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 4వ వచనం, వానికి ఏమి సంభవించునోనని తెలుసుకొనుటకు వారి యొక్క దూరంగా నిలిచి ఉండినంట. ఇక్కడ మోషే గారు 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా చంపేయమని ఆయన ఆజ్ఞ పంపించాడు. పరో ఆ దేశ రాజు పంపిస్తే పిల్లలందరినీ చంపేస్తున్నాడు, ఓసకోత కోసేస్తున్నాడు. నేనే రాజుగా ఉండాలి, నాకన్నా రాజు ఎవడ ఉండడానికి లేదు, నేనే రాజు అవ్వాలని పిల్లలందరినీ చంపేస్తుంటే ఆ తమ్ముడిని బతికించుకోవాలి. అంత బాధ్యత తీసుకొని జమ్ములో పెట్టి ఒక పెట్టి తయారు చేసి దానికి కీళ్ళు రాసి దాంట్లో జమ్ము పెట్టిలో పెట్టి దాసి పరో కుమార్తెకి అప్పచెప్పగలిగారు. నీ బాధ్యత నా బాధ్యత ఎలా ఉందో ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకో. మనం అన్నదమ్ములు వార్చలేని స్థితిలో ఉంటున్నామా, అక్క చెల్లెలని పడలేని స్థితిలో ఉంటున్నామా? ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. మన జీవితాలు మనం చేతులారా పాడు చేసుకోవద్దు. మన జీవితాలు చేతులారా పాడు చేసుకుని మన జీవితాలకే మనమే పాడవడం తెలుసుకోవాలి. ఈరోజు మనం ఆ స్థితిలో ఉంటాం. ఇక్కడ ఏమైంది? అక్క వెళ్ళి తమ్ముడు కాపాడుకోగలిగారు. అతను ఒక ఉన్నతమైన ఇశ్రాయేలు జనాల మీద ఒక నాయకుడిగా, ఒక న్యాయాధిపతిగా, ఒక నేర్పరిగా ఉన్నాడు.
ఎన్నో అద్భుతాలు చేయించాడు. ఇశ్రాయేలు ప్రజల జనాంగాన్ని, ఎబ్రీలందరినీ కూడా ఆయన రక్షించగలిగి నాయకుడిగా తీర్చిదిద్దగలిగాడు. మనం బతికుంటే మన అక్క చెల్లెళ్ళు, మన అన్నదమ్ములు ఎవరొకరు మనం ఒకరి మీద ఒకరు ఈర్ష్య కలక అందరూ సమానంగా జీవించే కృపను దయచేయాలని కోరుకున్నాం. ఏ బేలు కయ్యేలు వదే కాక మన జీవితాన్ని ఇక్కడ మోషే అక్క కూడా మోషే అక్క ఎలా తమ్ముడిని బతికించుకోగలిగిందో అలా చేసుకుందాం. దేవుని ఎరుగువారు గొప్ప బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారని తెలుసుకున్నాం. మన జీవితాల్లో మార్పు కలగాలి. మన జీవితాల్లో మార్పు కలిగితేనే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. మనం ఎప్పుడైనా ఒకరికొకరు తగాదా అనుకుంటే, ఒకరికొకరు సంబంధం లేకుండా ఉంటే మన జీవితాలు కట్టబడబడ. ఒకరొక మాట అంటే ఒకరికి ఇదవ్వకూడదు. ఎవరి మాట అలాగే ఉంటే, నన్ను నువ్వన్నా నేను తిరిగి అనుకుంటే దేవుడే కార్యం చేస్తాడు. అది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోక మన మీద మనమే ఒకరి మీద పోటాడుకుంటాం, ఒకరి మీద ఒకరు అసూయ కలిగి ఉంటాం, ఒకరికొకరు జీవితాలు పాడు చేసుకుంటాం. ఎందుకు? మన జీవితాలు మనమే సరి చేసుకుంటాం. మన జీవితాలలో మార్పును కలగజేయండి. దేవుడిని తమ దేవుని నెరుగు వారు గొప్ప కార్యాలు చేస్తారని లేఖనాలు ఎలా తెలియపరుస్తున్నాయో అలా తెలుసుకోవచ్చు. అదే కీర్తన గ్రంథము 34:18 కూడా ఉంటాడు. విరిగిన హృదయము గల వారిని యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించినట్ట. నువ్వు నేను కూడా నలిగిన మనసు వారిని గురించి ఆలోచన చేద్దాం. నలిగిన హృదయం గలవారు నాకు ఇష్టలు అంటున్నాడు. మనమో గొప్పవాడమనో కాదు, మనమో అందగాడమనో కాదు, మనం ఐశ్వర్యవంతులమనో కాదు, మనమేమో జ్ఞానవంతులమనో కాదు కదా. ఆయన ఎప్పుడూ కూడా నలిగిన హృదయాన్ని ఆయన కాపాడే దేవుడు. మనం అలా కార్యాలు చేద్దాం. మన జీవితాలు మనమే మార్చుకుందాం. మన కుటుంబంలో ఎవరితోనైనా మనం పగ పెంచుకున్నామా, కోట్లాడలు పెంచుకున్నామా, మన జీవితాలు మనం మార్చుకోవాలి. దేవుని ఎదుట బలం కలిగి గొప్ప కార్యాలు చేయాలంటే కొన్ని మన జీవితాన్ని బట్టి ఇంత గెలిచెంట రచ్చ గెలవమన్నాడు. మన అన్నదమ్ముల మీద, మన అక్క చెల్లెల మీద మనం తగాదాడి మనం దేవుని సన్నిధిలో నిలబడితే ఎంతవరకు సబాబు? ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో మేలైన తీర్మానం చేసుకుందాం. అయ్యా, నేను ఇప్పుడు వరకు ఏదో తప్పు చేసేదేమో నాయన. అయ్యా, ఏ మేలు వలే ఒక కయ్యోని వలే మేము పోట్లాడుకొని మా జీవితాలు మేము పాడు చేసుకున్నామేమో. మా జీవితాలు సరి చేసుకుంటామయ్యా. నీ చిత్తంలో నన్ను నడిపయ్యా. ఈ లేఖనాన్ని బట్టి మేము ఒక జీవితం వాళ్ళు మోషే ఎలా కాపాడుకుందో, వాళ్ళ తమ్ముడిని వాళ్ళ కుటుంబాన్ని ఎలా తీర్చిదిద్దుకుందో అలాంటి స్థితిలోకి నన్ను తీసుకెళ్ళయ్యా. నా కుటుంబాన్ని నేను మార్చుకునే కృపను నాకు దయచేయ. నా కుటుంబంలో మేలైన మార్గంలో నడిపించిన తమ దేవుని నెరుగు వారు గొప్ప కార్యాలు చేస్తారని మేము దేవునిలో ఉన్నామని తెలుసుకోవటమే తప్ప మాలో మార్పు కలగలేదేమో ఇప్పటి వరకు. ఆ మార్పును కలగజేయనాయన. నీ చిత్తంలో నేను ఉంటానయ్యా. నీ రాజ్యానికి నన్ను వారసుని చేయాలి ఒక తీర్మానం చేసుకోగలిగితే తమ దేవుని నెరుగు వారు గొప్ప కార్యాలు చేస్తాడని నన్ను అనడానికి ఒక నిదర్శనంగా ఉండిపోదు. అలాంటి జీవితం అనుగ్రహించాలని, దేవుడితో మనం ముందుకు సాగాలని ఒక సేవకుడుగా కోరుకుంటున్నాం. వాళ్ళందరం కూడా దేవుని నెరుగుదాం. మన కుటుంబాన్ని మనమే కట్టుకుందాం. మనకు కలిగిన సమస్తము దేవుని ఎదుట ఒక నీతి కలవాలంగా, యథార్థ కలవాలంగా, ఒక ఆదర్శవాయిగా మన కుటుంబాన్ని మనమే తీర్చిదిద్దుకుందాం. ఇట్టి మాటలు దేవుడి వెనుకటిలో దీవించి ఆశీర్వదించును.